డిమాండ్ చేశారు. నాడు పెట్రోల్ ధరలు ప్రస్తావిస్తూ నానా హంగామా చేసిన తండ్రి కొడుకులు ఇప్పుడు ఆనాటి మాదిరిగా పెట్రోల్ బంకుల ముందు సెల్ఫీ దిగే దమ్ముందా అని ఆయన సవాల్ చేశారు. సినిమా ఆర్టిస్ట్ లాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్లి పెన్షన్ అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్లే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తా ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్దాలతో అసత్యాలతో ప్రజల్లో ఉన్న